కొనసాగుతోంది. ఈ ఘటన తర్వాత బస్సును కొంచెం వేగంగా అక్కడి నుంచి కదిలించినట్లుగా కూడా తెలుస్తోంది. అప్పటి వరకు నిదానంగా ప్రజల మధ్య అభివాదం చేస్తూ ముందు కదిలినటువంటి రోడ్ షో ఒకసారిగా కొంచెం వేగం పెంచారని చెప్పుకోవచ్చు. అయినా ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం కూడా జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేకనే టీడీపీ వర్గాలు దాడి చేశారని విజయవాడ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా రాయొచ్చి వేగంగా కనుబొమ్మకు తాకింది. కనుబొమ్మకు గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది బస్సులోనే జగన్ కి ప్రాథమిక చికిత్సను అందించారు. దుండగులు క్యాట్ బాల్ తో దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి కూడా గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు జగన్. విజయవాడలో 3.5 గంటలుగా రోడ్ షో కొనసాగుతోంది. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేకనే టీడీపీ వర్గాలు దాడి చేశారని విజయవాడ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా రాయొచ్చి వేగంగా కనుబొమ్మకు తాకింది. కనుబొమ్మకు గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది బస్సులోనే జగన్ కి ప్రాథమిక చికిత్సను అందించారు. దుండగులు క్యాట్ బాల్ తో దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన సింగ్ నగర్ డాబాకోట్ల సెంటర్ దగ్గర చోటు చేసుకుంది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా ఎడమ కంటికి గాయమైనట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. విజయవాడలో 3.5 గంటలుగా రోడ్ షో కొనసాగుతోంది. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేకనే టీడీపీ వర్గాలు దాడి చేశారని విజయవాడ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా రాయొచ్చి వేగంగా కనుబొమ్మకు తాకింది. కనుబొమ్మకు గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది బస్సులోనే జగన్ కి ప్రాథమిక చికిత్సను అందించారు. దుండగులు క్యాట్ బాల్ తో దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. విజయవాడలో 3.5 గంటలుగా రోడ్ షో కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా రోడ్ షోలో పాల్గొన్నారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేకనే టీడీపీ వర్గాలు దాడి చేశాయని విజయవాడ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా రాయొచ్చి వేగంగా కనుబొమ్మకు తాకింది. కనుబొమ్మకు గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది బస్సులోని జగన్ కి ప్రాథమిక చికిత్సను అందించారు. తర్వాత జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రని కొనసాగిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, Akbar
విజయవాడలో జరుగుతున్నటువంటి సీఎం జగన్ బస్సు యాత్రలో ఈ రోజున రాయితో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన ఘటన అయితే ప్రస్తుతం కలకలం రేపుతోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆ బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధం చేసిన నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో బస్సు యాత్ర పూర్తి చేసుకొని సెంట్రల్ నియోజకవర్గంలో అంటే సింగనగర్లోకి ఆ ఫ్లైఓవర్ దిగిన తర్వాత డాబాకొట్ల సెంటర్కి వచ్చిన తర్వాత కొన్ని పాయింట్లలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి బస్సు పైకెక్కి ఎవరైతే అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ అభివాదం చేస్తున్నారు. డాబాకొట్ల సెంటర్ సమీపం దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజలకు అభివాదం చేసేందుకు బస్సు పైకి వచ్చిన నేపథ్యంలో ఆయన కంటి మీదకి ఆయన మీదకి బలంగా రాయి వేస్తుండటంతో అది ఎడమ కంటి పైన బలంగా తాకింది. ఈ నేపథ్యంలో కంటి మీద కొంత రక్తం రావడంతో పాటుగా కన్ను కూడా కొంత వాచిన పరిస్థితి కూడా ఉంది. వెంటనే బస్సులు లోపలికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రథమ చికిత్స కూడా అందించడం కూడా జరిగింది. ఆ సమయంలో ఏదైతే ఆ రూట్కి బస్సు యాత్ర జరుగుతున్న రూట్కి ఇరువైపులా ఉన్నటువంటి భవనాల మీద నుంచి దాడి చేసినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా కూడా వచ్చారు. అదేవిధంగా క్యాట్ బాల్తో ఈ రాయిని కొట్టినట్టుగా అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే చాలా బలంగా రాయి తాకిన పరిస్థితి ఎడమ కంటి పైన తగలటంతో చిన్న గాయంగా కూడా బయటపడింది. కంటికి తగిలితే కనుక తీవ్ర గాయంగా కూడా మారేది. అయితే ఈ పూలు విసురుతున్న సమయంలో మొదట పూలు ఏమన్నా కంటికి తగిలాయని కూడా భావించినప్పటికీ కూడా ఆ తర్వాత చూస్తే ఆ ఎడమ కంటి పైన రక్తం రావడంతో పాటు కన్ను కూడా పూర్తిగా వాచిపోయినట్టుగా కూడా పోలీసులు వైద్యులు కూడా గుర్తించారు. వెంటనే ప్రథమ చికిత్స కూడా నిర్వహించిన తర్వాత బస్సు యాత్రని కొనసాగిస్తూ జగన్ ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఈ బస్సు యాత్రని పూర్తి చేసి గన్నవరం నియోజకవర్గంలోకి రామవరపాడు ద్వారా గన్నవరం నియోజకవర్గంలో కూడా ప్రవేశించారు. అదేవిధంగా ఈ రాయి విసిరిన క్రమంలో ఒక రాయి కాదు కొన్ని రాళ్ళు విసిరినట్టుగైతే పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే జగన్తో పాటుగా ఆయనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా గాయమైనట్టుగా కూడా గుర్తించి ఆయనకు కూడా ప్రథమ చికిత్స కూడా అందించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అంటే గత 14 రోజులుగా బస్సు యాత్ర జరుగుతుంది. కొన్ని వేల మంది ప్రజలు అభిమానుల మధ్య ఈ బస్సు యాత్ర కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ రోజున జరిగిన రాళ్ల దాడి అనేది ఖచ్చితంగా కలకలం రేపుతుంది. ఇది రాజకీయ దాడిగానే వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించి ఈ ఆదరణ చూసే కక్షపూరితంగా ఈ దాడులు చేసినట్టుగా అయితే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఘటనకు సంబంధించి విజయవాడ పోలీసులు అయితే ఎవరు ఈ రాళ్ల దాడి చేశారనే అంశం మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టి ఎవరు కారణమనే అంశం మీద ఎవరు ఈ దాడి చేశారనే దాన్ని తెలుసుకుంటానికి అయితే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. కొద్దిసేపట్లో గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన రామవరపాడు, ప్రసాదంపాడు, నిడమానూరి 3 ప్రాంతాల మీదుగా బస్సు యాత్ర అయితే కొనసాగుతుంది. గాయం అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బస్సు యాత్రను అయితే కొనసాగిస్తున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే బస్సు యాత్ర అయితే కొనసాగుతా ఉన్న పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తోంది. గన్నవరంలో ఈ 3 ప్రాంతాలు పూర్తయిన తర్వాత కేసరపల్లి ప్రాంతంలో రాత్రి బస కూడా నిర్ణయించారు కాబట్టి అక్కడ 10 గంటల సమయం తర్వాత కూడా యాత్ర అయితే అక్కడ 10:30 గంటలకి ముగిసే అవకాశాలు కూడా ఉంది. ఈ సడన్ గా జరిగినటువంటి ఈ రాళ్ల దాడి అంశానికి సంబంధించి కూడా భద్రతాపరమైన కారణాలు ఏమైనా లోపం ఉన్నాయనే అంశం మీద కూడా సీఎంఓ నుంచి కూడా ఆరా తీసినట్టుకైతే మనకి తెలుస్తూ ఉంది. ఇది కక్షపూరితంగా చేసిన దాడి అనేది అయితే స్పష్టంగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే బస్సు యాత్రకు సంబంధించి వెళ్తున్న మార్గంలో పూర్తిగా పోలీసులు కూడా ఎవరిని కూడా దగ్గర రాకుండా ఆ రోప్ వేలోనే బస్సు యాత్ర కొనసాగుతోంది. భద్రతా సిబ్బంది కూడా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలించి జగన్ టార్గెట్ గానే ఈ రాళ్ల దాడి జరిగినట్టుగా అయితే స్పష్టంగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇందుకు కారణాలు దీనికి ఉన్న వ్యక్తులు ఎవరు అనే అంశం మీద అయితే జల్లెడ పెట్టే పని మీద అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. గాయం తీవ్రత బట్టి రేపటి షెడ్యూల్ని నిర్ణయిస్తారా లేకపోతే రేపటి షెడ్యూల్ గుడివాడ, పెడన ఈ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర అనేది కంటిన్యూ చేస్తారా అనే అంశం మీద అయితే కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా ఈ బస్సు యాత్ర కంటిన్యూషన్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి భద్రతాపరమైన అంశాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందా అనే అంశం మీద కూడా ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్లయితే మనకి స్పష్టంగా అయితే తెలుస్తోంది. అక్షయ, అంటే శ్రీకాంత్, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా బహిరంగ షోలకి వెళ్ళినప్పుడు కానీ యాత్రలు చేసినప్పుడు కానీ సెక్యూరిటీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటారు? అంటే ఖచ్చితంగా కూడా బస్సు యాత్రకు సంబంధించి ఇది ఇవాళ మొదలుపెట్టిన యాత్ర కాదు. గత 14 రోజులుగా కూడా అటు రాయలసీమ జిల్లాలన్నిటి మీదుగా అనంతపురం కానీ, చిత్తూరు, నెల్లూరు,
ఒంగోలు, గుంటూరు ఈ రోజు కూడా జరిగింది. ఉదయం నంబూరు, ఆ తర్వాత ఏదైతే మంగళగిరి తర్వాత మంగళగిరి వరకు కూడా గుంటూరు జిల్లాలోనే యాత్ర కొనసాగింది. మొత్తం భద్రతాపరమైన అంశాలన్నింటినీ కూడా పోలీసులు ఆ బస్సు యాత్ర జగన్ బస్సులో వచ్చి యాత్ర మొదలయ్యి తిరిగి బస చేసే కేంద్రానికి వెళ్లే వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ విజయవాడలో ఎంటర్ అయిన తర్వాత జరిగిన దాడి కావడంతో ఇక్కడ ఖచ్చితంగా పక్కా ప్రణాళిక ప్రకారం విజయవాడ అనేది రాజకీయ రాజధానిగా ఉంటుంది. ఇక్కడ ఏ ఘటన జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం మారుతుంది, ప్రభావం కూడా చూపుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ ప్రేరేపిత దాడిగానే ఇది జరిగిందనే ఒక అంచనాకైతే వైసీపీ వర్గాలు వచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే యాత్రకు సంబంధించి చాలా అపూర్వమైన స్పందన ప్రజల నుండి వస్తుంది. అది ఓర్వలేక ఈ దాడి టీడీపీ వర్గాలు చేయించారనేది ఆరోపణగా వైసీపీ వర్గాల నుండి వస్తున్న నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలు ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా బయటపడని పరిస్థితి. ఎందుకంటే ఈ బస్సు యాత్రకు సంబంధించి ప్రత్యేకంగా ఒక నిఘా వర్గం కానీ, ఆ బస్సు యాత్ర రూట్ మ్యాప్ నిర్ణయం కానీ, ఆ మార్గాల్లో ఉన్నటువంటి ఏ పాయింట్లో జగన్ అభివాదం చేస్తారు, ఎక్కడ బస్సుని ఎంతసేపు ఆపాలి, ఇవన్నిటికీ సంబంధించి కూడా ఒక పక్క ప్లానింగ్ ప్రకారమే మొత్తం భద్రతాపరమైన అంశాలు, భద్రతా చర్యలు తీసుకున్న తర్వాత యాత్ర కూడా ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు జరిగిన దాడి ఖచ్చితంగా భద్రతాపరమైన అంశాన్ని ఎలా మరింత మెరుగు చేయాలనే అంశంతో పాటుగా ఎటువంటి పక్కా ప్రణాళికతో దాడి చేశారనే అంశాన్ని కూడా ఒకసారి పోలీసులు కూడా ఈ అంశం మీద కూడా సీఎం భద్రతా సిబ్బంది కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని అయితే గుర్తించాయి. అదేవిధంగా ఇప్పుడు ఇంకా బస్సు యాత్ర అనేది మరిన్ని ఇంకొక 10 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు, షెడ్యూల్ కూడా నిర్ణయం ఉన్న నేపథ్యంలో ఎటువంటి రూట్స్లో బస్సు యాత్రని అనుమతి ఇవ్వాలి, ఆ అనుమతి ఇచ్చే సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఇక్కడ 8 గంటల సమయం తర్వాత 8:30 గంటల సమయం తర్వాత రాళ్లదాడి జరిగింది కాబట్టి ఆ సమయంలో అంతా చీకటిగా ఉంటుంది. భవనాల మీద కొంతమంది పోలీసు సెక్యూరిటీని ఏర్పాటు చేసినప్పటికీ కూడా మొత్తం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని భవనాల మీద కూడా పోలీసులను ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. కాబట్టి అటువైపు రూట్ మ్యాప్ ఇవ్వాలా ఈ రోజు జరిగిన ఘటనతో, లేకపోతే వేరే మార్గాలలో ఈ బస్సు యాత్రను కొనసాగించాలా, వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక సమీక్ష పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉంటుందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి భద్రత ఏ విధంగా ఉంది, ఇక ముందు రేపటి నుండి జరగబోయే యాత్ర అంశానికి సంబంధించి ఇంకా మెరుగైన రూటు ఇవ్వటం కానీ, అదేవిధంగా అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే అంశం మీద అయితే మనం పోలీసుల నుంచి ఖచ్చితంగా ఒక మార్గదర్శకాలు వస్తాయనేది అయితే మనకు అర్థమవుతుంది. అక్షయ, అంటే శ్రీకాంత్, ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడం, దాంతో పాటు కరెంటు పోవడం, ఇవన్నీ యాదృచ్ఛికంగానే జరిగాయి అనుకోవచ్చా, లేకపోతే పక్కా ప్లాన్ తోనే దాడి చేశారని అనుకోవచ్చు అంటారా? అంటే విద్యుత్ సరఫరా అనే అంశానికి సంబంధించి అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే జగన్ బస్సు యాత్ర జరిగిందో ఆ మార్గంలోనే ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ మార్గం మీదగానే ప్రస్తుతం జగన్ బస్సు యాత్ర అంతా కూడా జరిగింది. ఇదంతా ఒక ప్రధాన రహదారి, మెయిన్ రోడ్డు మీద కాబట్టి అన్నీ కూడా వైరింగ్, విద్యుత్తుకు సంబంధించిన వైరింగ్ కూడా ఉంటుంది. కాబట్టి జగన్ బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేసే సమయంలో ఈ విద్యుత్ వైర్ల వల్ల ఆటంకం ఏమన్నా కలుగుద్దా అనే అంశానికి సంబంధించి విద్యుత్ సరఫరాని చాలా కొద్ది నిమిషాలు మాత్రమే నిలిపివేసి ఆ తర్వాత వెంటనే కూడా ఇస్తున్న నేపథ్యంలో ఈ దాడి అనేది మాత్రం ఖచ్చితంగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందనే అంశానికి సంబంధించి అయితే పోలీసులు అయితే ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. రాళ్ల దాడి అంశానికి సంబంధించి క్యాట్ బాల్తో ఈ దాడి టార్గెటెడ్గా వ్యక్తికి సంబంధించిన ఖచ్చితంగా బలంగా తాకాలన్న ఉద్దేశంతోనే దాడి చేశారు, ఎయిమ్ చేసుకునే దాడి చేశారు. అందుకనే ఎడమ కంటి పైన తలకి సంబంధించిన భాగం మీద ఈ రాయితో దాడి చేయాలనే లక్ష్యంగానే ఈ దాడి జరిగినట్టుగైతే పోలీసులు గుర్తించినట్టుగైతే మనకి తెలుస్తోంది. అయితే ఇది కూడా ఈ క్యాట్ బాల్తో దాడి చేయడం కూడా అందరికీ వచ్చే వీలు ఉండదు, కొంతమందికి మాత్రమే దీంట్లో నైపుణ్యం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో ఎవరు స్థానికంగా నైపుణ్యం ఉన్న వ్యక్తులు అనే దాని మీద కూడా ఇప్పటికే పోలీసులు అంతర్గతంగా విచారణ చేసి స్పెషల్ బ్రాంచ్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ పోలీసులతో విచారణ చేస్తున్నట్టుకైతే మనకి తెలుస్తూ ఉంది. ఇప్పటికే అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది కాబట్టి విజయవాడ సిపి రాణా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ ఘటనకు సంబంధించి ఎవరు ఈ ఆగంతకులు దాడి చేశారు, ఎక్కడ జరిగింది అనే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి సంబంధించి అయితే విచారణ చేస్తున్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. అక్షయ.